హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ నిర్మల. ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక 2 రోజుల ముందుగా కూడా మరి ఉప్పల్లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర మాత్రము చాలా దారుణమైన సంఘటన కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక 2వ తరగతి విద్యార్థిని పైన మరి 9వ తరగతి విద్యార్థులు 3 కూడా మరి అత్యాచారానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వార్త చెప్పడానికి కూడా చాలా సిగ్గుచేటని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ పేరెంట్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్పడానికి ఈ వీడియో ప్లే చేస్తున్నట్టు కూడా జరుగుతుంది. అదే కాకుండా ప్రతి విద్యా సంస్థలో కూడా ప్రతి ఉపాధ్యాయుడు కావచ్చు, ప్రతి పేరెంట్ కావచ్చు, అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉండాల్సిన సమయం కూడా వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి చోట కూడా ఇలా చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యం జరగడం అనేది చాలా ఘోరం అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు మరి ఒక చిన్న పాపని ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనము అక్కడ శంషాబాద్ లో చూసుకున్నట్లయితే మనదైతే అక్కడ ఒక 5 years పాప కానిస్టేబుల్ కూతురు పైన కూడా అత్యాచారం చేయడం జరిగింది. అంతేకాదు ఇలాంటివి చాలా రోజుకు 1-2 మరి సంఘటనలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఈ స్కూల్లో ఇంతకు ముందు కూడా 2-3 ఘోరమైన పరిస్థితులు జరిగినాయి. అవి వెలుగులోకి రాలేదు. ఇప్పుడైతే మరి వెలుగులోకి వచ్చింది. ఆ 3 విద్యార్థుల్లో మాత్రం ఒకరికి టీసీ ఇవ్వడం కూడా జరిగింది. మిగతా విద్యార్థులు అయితే ఇక్కడే ఉన్నారు. కానీ పేరెంట్స్ కూడా వద్దు, మమ్మల్ని ఎవరు కూడా వీడియోలు తీయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఇక్కడ పేరెంట్స్ కానీ విద్యా సంస్థలు కానీ ధర్నాలు కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ మన దగ్గరే కొంతమంది ధర్నా చేస్తూ కూడా కొన్ని సంఘాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మూడు రోజులు అవుతున్నా కూడా అమ్మాయి పైన అట్లాంటి అఘాయిత్యాలు జరిగితే ఇంకా ఎంత దుర్మార్గంగా ఉండేదనేది మేము మొదటిగా చెప్పదలుచుకున్నాము. ఇక్కడ ఈ లిటిల్ ఫ్లవర్ స్కూలు యాజమాన్యం ఏం చేస్తుంది, టీచర్స్ ఏం చేస్తున్నారు, ఈ డబ్బుల విషయమే కాకుండా ఈ రోజు ఒక అమ్మాయిని అత్యాచారం చేసే దానికోసం చేస్తున్న ప్రయత్నాలకు ఎంత దుర్మార్గం అనేది మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఇదే కాకుండా ఈ రోజు ఈ యాజమాన్యమైనా ఈ స్కూల్ టీచర్స్ అయినా ఇవి ఇక్కడ చెప్పే విషయాలు ఏంటి, మనం ఏం చెప్పబోతున్నాము, మొదటిగా ఇప్పుడు అబ్బాయికి ఏం చెప్పబోతున్నాము, అమ్మాయిని లైంగికంగా వేధించమని చెప్పబోతున్నామా, అసలు స్కూల్లో ఏంటి అనేది కూడా మొదటిగా మేము అడగదలుచుకున్నాము. చాలా వరకు ఇక్కడ స్కూల్ ఏంది, ఈ స్కూల్లో ఇట్లాంటి జరగడం ఏంది, ఇది మేము ఖండిస్తున్నాము. అందుకని ఈ యాజమాన్యం వెంటనే బర్తరఫ్ చేయాలి అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ని. అట్లానే ఈ స్కూల్ కి ఎంత పేరుంది, పేరుతో డబ్బులు లాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. కానీ ఇట్లాంటి వాటి మీద మరి ఎందుకు చర్య తీసుకోవట్లేరు అని కూడా మేము అడుగుతా ఉన్నాం. అఖిల భారత ఈ రోజు ఒక స్కూల్ పైనే కాదు, రోజుకొక అత్యాచారం చూస్తున్నాం అమ్మాయిల పైన. దానిపైన కూడా ఇప్పుడు ప్రభుత్వము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు ముఖ్యంగా మద్యం, డ్రగ్స్, గంజాయి ఇవన్నిటి మీద కూడా ఈ ప్రభుత్వము కేర్ తీసుకోవాలి. ఇంకా కూడా ఇప్పుడు తీసుకున్న కేర్ సరిపోదు. ఇవన్నీ కూడా ఎలుగులోకి వచ్చినాయి మాత్రమే మాకు తెలుస్తున్నది. ఎలుగులోకి రాని కోకొల్లలు ఉన్నాయి.
అందుకని ఇప్పుడు 3 రోజులైనా కూడా ఇది బయటికి రాని విషయము. అయినా కూడా ఎంత దుర్మార్గం అండి. అలా పేరెంట్స్ ని పిలిచి అడగడము, పేరెంట్స్ తో కాంప్రమైజ్ చేసుకోవడం ఇది దుర్మార్గమైన విషయము. అందుకని మేము దీన్ని వెంటనే వీళ్ళు ఇట్లాంటి మాట్లాడుకోవడం కాదు, బహిరంగంగా వచ్చి వాళ్ళని ఎవరైతే ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేది వాళ్ళు ఆరాధియాలి తప్ప ఇక్కడ ఈ భద్రత లేకుండా అమ్మాయిలకు ఇది మిషనరీ స్కూలు. ఈ మిషనరీ స్కూల్లో కూడా భద్రత లేకుంటే ఇంకా మామూలు స్కూళ్ళల్లో ఎక్కడ భద్రత ఉంటుంది? ఈ మిషనరీ స్కూల్లో చాలా మంది భద్రత ఉంది. అక్కడ అమ్మాయిని పంపించేస్తే మాకు ఎలాంటి పని ఉండదని పనులు చేసుకోవడానికి, జాబులు చేసుకోవడానికి వెళ్తున్న పరిస్థితి. ఆ పేరెంట్స్ అందరూ గుప్పిట్లో ప్రాణం పెట్టుకుని ఈ రోజు వాళ్ళ పాపలు కానీ ఇంటికి వచ్చేదాకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రభుత్వం కూడా వెంటనే ఇట్లాంటి వాటికి ఈ పర్మిషన్లు రద్దు చేయాలి స్కూళ్ళకు. అట్లాగే ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్న వాటిలో కూడా మెయిన్ చర్యలు చేపట్టాలి. ఈ చర్యలు సరిపోవు. పోలీస్ యంత్రాంగం కూడా సీరియస్నెస్ తీసుకోవాలని, అబ్బాయిల పైన ఇట్లాంటి అగిత్యాలు జరుగుతున్న వాటిల మీద కూడా చాలా ఎన్ని చట్టాలు ఉన్నా ఈ చట్టాలు అమలు జరిగే పరిస్థితి లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం గాని పోలీస్ యంత్రాంగం గాని సీరియస్ గా దీన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి చూస్తున్నాం కదా, మరి ఇంత దారుణమైన సంఘటన కూడా చోటు చేసుకోవడం అనేది చాలా దారుణం అంటున్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన చాలా ఘోరమని కూడా చెప్పుకోవచ్చు. ఇంత ఘోరమైన సంఘటన మీద, ఒక చిన్న పాప మీద ఇలాంటి అఘాయిత్యం జరగడం అనేది మీరు ఎలా తీసుకుంటారు? ఈ రోజు చిన్న పాప పైన, 2వ తరగతి అమ్మాయి పైన ఈరోజు లైంగిక వేధింపులు జరగడం అంటే మేము చెప్పేది ఏంటంటే ఈ రోజు లిటిల్ ఫర్ యజమాని నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పదలుచుకున్నాం. టీచర్ల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే టీచర్లు చదువుతున్న విద్యార్థులు ఏ క్లాస్ లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏంటి అని చెప్పేసి కూడా గమనించకుండా అంత నిర్లక్ష్యంగా భావిస్తున్నారంటే ఈరోజు పాఠశాలల్లో ఏం చదువు బోధిస్తున్నారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి చదువు బోధించే టీచర్స్ ఈ రోజు మీరు చెప్పవలసింది ఏంటంటే క్రమశిక్షణ గురించి, బయటగా జరుగుతున్న అత్యాచారాల గురించి అవన్నీ నేర్పించవలసిన టీచర్స్ ఈ రోజు అవి నేర్పించకుండా ఈ రోజు విద్యార్థులు చేసేదాన్ని ఈ టీచర్ కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి అన్నిటికీ బాధ్యత వహిస్తూ లిటిల్ ఫోర్ పాఠశాల ప్రిన్సిపాల్ ని బర్తరఫ్ చేయాలి, ఆ పాఠశాల గుర్తింపు వెంటనే రద్దు చేయాలి, ఆ యజమానిని అరెస్ట్ చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10th క్లాస్ పాప. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఏదైనా కంప్లైంట్లు ఉన్నాయా ఈ స్కూల్ పైన? కంప్లైంట్ అంటే ఇప్పటి వరకు ఏం రాలేదు. నేను మా పాపని ఎల్కేజీలో జాయిన్ చేసా, ఇప్పుడు 10th క్లాస్. ఇప్పటి వరకు మామూలుగా ఇక ఫీజులు ఎక్కువ, కాకపోతే ఎడ్యుకేషన్ బాగుంటదని వేసాము. మా ఇంట్లో కంటే స్కూల్లోనే ఎక్కువ టైం ఉంటది. పాప ఒకటే పాప. నాకు ఈ ఇష్యూ తెలియగానే నాకు లో బీపీ అయిపోయింది, నేను పడిపోయా. నాకు తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చా. చూసి పాపను చూశాక కొంచెం ఎవరి పాప అయినా పాపే, ఆడపిల్ల ఎవరికైనా. కానీ వాళ్ళు ఇంత లక్షలు ఫీజు తీసుకొని అసలు కొంచెం కూడా బాధ్యత లేకుండా, అంత చిన్న పాప వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆయమ్మల్ని పంపించాలి, తీసుకురండి అని. ఆ భద్రత లేదు. ఇంకా మేము ఏం ఎంత ఇప్పటి వరకు ఈ స్కూల్లో మరి సీసీ కెమెరాలు ఏం లేవు? సీసీ కెమెరాస్ ఉన్నాయి, కానీ ఎక్కడున్నాయి? మెయిన్ గా ఉన్నట్టున్నాయి, అన్ని ప్లేసులలో లేవు సీసీ కెమెరాస్. అసలు మామూలుగా ఎల్కేజీలో ఉన్నంత భద్రత క్లాస్ పెరిగే కొద్ది లేదు. అసలు ఇప్పుడు మాకు నచ్చటనే లేదు స్కూల్. నిజం చెప్పాలంటే 10th క్లాస్ లో అసలు భద్రతే లేదు. ఇంకా ఎందుకు స్కూల్ మార్చడం అని ఉంచాం, కానీ అసలు లేదు. చిన్న పిల్లల్ని కూడా వదలకుండా ఈ ఇష్యూ జరగడం అంటే, ఆయమ్మలు డోర్ కాడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. పిల్లలకు భద్రత, ఆడపిల్లలకు భద్రత ఇవన్నీ స్కూల్ ఎందుకు క్లోజ్ చేసి? ఎందుకు అడుగుతున్నామంటే మేడం, ఇప్పుడు రోజుకొక అత్యాచారం జరుగుతుంది చిన్న పిల్లల పట్ల. అందుకు మరి ఇప్పుడు ఎలాంటి న్యాయం ఇవాళ జరిగింది చెప్పాలి కదా. రాబోయే రోజుల్లో మేము ఇట్లా పెడతాం, పిల్లలకి అట్లా పెడతామని చెప్తున్నారు. అసలు పేరెంట్స్ మీటింగ్ ఇదైతుందండి. ఎందుకు పెట్టారు పేరెంట్స్ మీటింగ్? పేరెంట్స్ ని డైవర్ట్ చేస్తారు మేడం, పేరెంట్స్ ని డైవర్ట్ చేస్తారు. ఈ ఇష్యూ జరిగింది మళ్ళీ ఏంటి, పిల్లల్ని మార్చేస్తారా వీళ్ళ అని పేరెంట్స్ మైండ్ మార్చేస్తున్నారు. మీకు ఏం కావాలో మాకు పేపర్ మీద రాసియండి, మీకు ప్రాబ్లం రాకుండా చూస్తాం, మీ పిల్లలకు ప్రాబ్లం రాకుండా చూస్తాం, కమిటీ వేస్తాము. కమిటీ ఎందుకండి? పిల్లలకు సేఫ్ లేదు, మాకెందుకు ఆ కమిటీ? పిల్లలు సురక్షితంగా స్కూల్ కు పోవాలి, రావాలి. ప్రాబ్లం రాకుండా చూస్తాము అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం రాకుండా ఎందుకు చూడలేకపోయారు? అదే అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఎందుకు అమ్మా, అసలు మేము మైక్ పట్టుకొని మాట్లాడదామంటే మాట్లాడనివ్వట్లేదు. టాపిక్ డైవర్ట్ చేసేస్తారు. ఈ ఇష్యూ తెస్తే టాపిక్ డైవర్ట్ చేస్తారు.
టాపిక్ వేరే మాట్లాడే అది కాదు, అది మాట్లాడకండి. ఇప్పుడు మీకేం కావాలి? అన్యాయం జరిగిన పాప ఏం కావాలి? వాడికి టీసీ ఇచ్చి పంపించేసేయండి. అట్లా జరగకుండా చూడండి. పిల్లల్ని జెంట్స్ అందరిని ఒక పక్క కూర్చోబెట్టి ఏదో కొంతమంది ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అది కాదు, ఇప్పుడు జరిగిన ఇష్యూ మీద చెప్పండి. మీరు ఎంతవరకు జాగ్రత్త తీసుకుంటున్నారు, ఇక ముందు ఎట్లా తీసుకుంటారు అని అంటే మీరు ఎట్లా అంటే అట్లా అంటున్నారు. ఇంత పెద్ద స్కూల్ నడిపిస్తూ మేము ఎట్లా అంటే అట్లా అంటే ఏమన్నట్టు? మీరు ఎట్లా అంటే అట్లా అంటే ఆన్ ది స్పాట్ ఇప్పుడు మీకు న్యాయం కావాలంటే ఎలాంటి న్యాయం కాదు. వాడికి టీసీ ఇచ్చి పంపించేసేయాలి మేడం. టీసీ వాడికి మళ్ళీ ఏ స్కూల్లో కూడా ఎక్కడా కూడా సీట్ రాకూడదు. అదే పనిష్మెంట్ పిల్లలకి అందరికి కూడా. వాడు శత్రువు కాదు మాకు, కానీ ఆడపిల్లని అట్లా చేసిండు అంటే ఎవడైనా వదలడానికి లేదు. వాడికి శిక్ష వేయాల్సిందే. అంటే టీసీ ఇవ్వాలి, వేరే స్కూల్లో కూడా ఇవ్వకూడదు. మేము అది కోరుకుంటున్నాం. ఫస్ట్ అమ్మాయి ఇప్పుడు ఒక 2nd క్లాస్ అమ్మాయి అన్యాయం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో, పేరెంట్స్ ఉన్నారు లోపల, అసలు వాళ్ళను కదలకుండా కూర్చోబెట్టారు. వాళ్ళని ఏం మాట్లాడనివ్వట్లేదు. వాళ్ళు పాపను బయట పెడితే పరుగు పోతుందని పాపను బయటకు తీయట్లేదు. పాపను మేబీ బయటకు తీసుకెళ్ళినట్టున్నారు. పేరెంట్స్ లోపలే ఉన్నారు. వాళ్ళు ఆవేశపడుతున్నారు, కానీ వాళ్ళని కూడా కంట్రోల్లో మాట్లాడేటట్టు చేస్తున్నారు. వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే ఏదైనా చేయొచ్చు. ప్రిన్సిపల్ తో మీరు మాట్లాడారా? ప్రిన్సిపల్ అసలు మైక్ ఇవ్వట్లేదు. మేము ఇవన్నీ అడుగుదాం అంటే మైక్ ఇవ్వట్లేదు. టాపిక్ వేరే, అసలు కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నారు. టాపిక్ మాట్లాడనివ్వట్లేదు. లోపలికి వెళ్ళినా గానీ ఎంత టెన్షన్ ఉంటది అసలు. చూస్తున్నాం కదా, మరి ఇక్కడ అయితే చాలా అంటే చాలా ఉద్రిక్తత కూడా నెలకొంది. ఇక్కడ లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర మాత్రం మరి పేరెంట్స్ కూడా ఇక్కడ ఆన్ ది స్పాట్ గా మాకు న్యాయం జరిగి తీరాలి అని చెప్పేసి, కానీ లోపల తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల పేరెంట్స్ మీటింగ్ జరిగింది, కానీ అక్కడ మాత్రం మరి వాళ్ళు ఎంతసేపు ఉన్న పేరెంట్స్ ని తప్పుదోవ పట్టించడానికే మరి వాళ్ళను మమ్మల్ని చూస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు ఈ మ్యాటర్ అంతా కూడా డైవర్ట్ చేయడానికే పూనుకున్నారని కూడా చెప్తున్నారు. అదే కాకుండా ఇక్కడైతే మరి విద్యార్థి సంఘాలు కూడా వచ్చి ఇక్కడ ధర్నాలు చేపట్టడంతో పోలీసు భారీ బందోబస్తు కూడా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే మరి వాళ్ళనైతే వ్యాన్ లెక్కించి కూడా తరలించడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి అయితే మరి ఈ విద్యార్థి సంఘాలను మరి ఇక్కడ నుంచి తీసి వాళ్ళని పంపించడం కూడా జరుగుతుంది. వాళ్ళు దాని గురించి ఒక్క సెషన్స్ కూడా ఏర్పాటు చేయట్లేదు. సెషన్స్ ఏర్పాటు చేస్తే పిల్లలకు అవగాహన ఇచ్చి ఉంటే ఇట్లా ఫోకస్ చేయట్లేదు. ఓన్లీ జీపీఏ 10/10 స్కోర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. మేడం ఆర్థిక స్వలాభం మీద తప్పితే వాళ్ళకి ఇలాంటివి లేనే లేవు. మీకు ఎంతసేపు నా డ్రెస్ కోడ్ కావాలి, మంచిగా డబ్బులు కావాలి, ఇస్తే ఏమి ఉండదు. దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కారణంగా కూడా ఇక్కడ మహిళా మోర్చా అధ్యక్షురాలైనటువంటి వాళ్ళు ఇక్కడ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ మధ్య కాలంలో మాత్రం చాలా జరుగుతున్నాయి. మరి ఆడపిల్లలు చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దానికి రోజు రోజుకి చూస్తూనే ఉన్నారు. వీళ్ళ అఘాయిత్యాలు పెరుగుతున్నప్పటికీ దానిపైన ఎటువంటి స్పందన మన రాష్ట్ర ప్రభుత్వం మీద లేదు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు వాళ్ళు ఏం చెప్పుకోలేరు, చేయలేరని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అట్లా అది ఇదేమన్నా చేద్దాము అని ఆలోచన లేదు. బడ్జెట్ సెషన్స్ నడుస్తున్నాయి, అసెంబ్లీలో నడుస్తున్నాయి. దీనిపైన ఒక్కసారి కూడా సీఎం ఇట్లా జరుగుతున్నాయి, దీనిపైన ఇది చేద్దామని లేదు. ఎంతసేపు వాళ్ళు చేసిన గొప్ప పనులు 4-5 తీసుకొని దానిపైన ఫోకస్ చేసుకుంటూ మాట్లాడడమే కానీ అసలు మహిళలకి పైన చిన్నపిల్లల పైన జరుగుతున్న వాటికి ఏం యాక్షన్ తీసుకుందాం అనేది కొంచెం కూడా దాని గురించి డిస్కషన్ కూడా చేయట్లేదు. అసలు మహిళలు 50% ఓట్ శాతం ఉన్న మహిళల్ని పైన గద్దెనెక్కిన సీఎం ఆ మహిళలకి రక్షణ కల్పించే దాంట్లో విఫలమైన. సో వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలి, వీటిపైన యాక్షన్ తీసుకొని ఒకరికి ఇద్దరికి శిక్ష పడేలాగా చేసి ఉంటే ఇట్లాంటి క్రైమ్స్ పునరావృతం కాకుండా అవుతుంది. కానీ అటువంటి ఏమీ అవసరం లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా హ్యాపీగా అందరిని చేరికలు అంటే ఢిల్లీకి వెళ్ళడం తప్పితే ఆయన చేసేది ఏం లేదు, రాష్ట్రానికి ఒరిగేది లేదు, ఏమీ చేయడం లేదు. సో వెంటనే ఆయన రియాక్ట్ కావాలి, వీటిపైన ఫోకస్ పెట్టాలి, లా అండ్ ఆర్డర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది మన సీఎం ఉర్ఫ్ హోమ్ మినిస్టర్ గారు ఆలోచించాల్సిన అవసరం. అంటే ఇప్పుడు ఒక 4 రోజుల క్రితమే చూసుకున్నట్లయితే మలక్పేటలో బ్లైండ్ స్కూల్లో జరిగిన ఆ అఘాయిత్యానికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు, ఎలాంటి తీర్పు కూడా ఇవ్వలేదు. ఈ రోజు 4 రోజులు గడవక ముందే మరి ఇక్కడ కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. మరి దీనిపైన అదే అంటున్నా, పిల్లల్ని వికలాంగుల్ని కూడా చూడకుండా ఇంత విచక్షణ రహితంగా
జనాలు తయారయ్యారు. దానికి ముఖ్యమైన కారణం డ్రగ్స్, గంజాయి, విచ్చలవిడిగా మద్యం సప్లై 24/7 మద్యం, గంజాయి ఎన్నడూ లేనంత విధంగా మన రాష్ట్రంలో సరఫరా అవుతుంది. దాన్ని అరికట్టే ప్రయత్నం లేదు. ఎంతసేపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి టార్గెట్ ఇచ్చి మరీ మన రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అది నిర్మూలిస్తే రాగానే బెల్ట్ షాపులను నిర్మూలిస్తా అన్నాడు. బెల్ట్ షాపుల సంగతి దేవుడు ఎరుగు. అసలు ఏమీ చేయకుండా వాటిపైన రెవెన్యూ ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇన్ని క్రైమ్స్ కి రీజన్ అయిన వాటిని అరికడితే ఇవన్నీ కూడా జరగవు కదా. ఇప్పుడు స్కూల్స్ కి సంబంధించి కూడా స్కూల్స్ లో కూడా అవుతున్నాయి. స్కూల్ పర్సనాలిటీ డెవలప్మెంట్, పిల్లలకి కౌన్సిలింగ్ సెషన్స్, ఒక కౌన్సిలర్ ఉండాలి, ఎవ్రీ మంత్ కౌన్సిలింగ్ సెషన్స్ జరగాలి, పేరెంట్ కోర్ కమిటీ మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి ఎవ్రీ మంత్. అట్లాంటిది ఏమి జరగకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద పిల్లలు ఏదైనా స్కూల్లోనే నేర్చుకుంటారు. స్కూల్లో నేర్చుకునేది వాళ్ళు స్కూల్లో ఇవన్నీ చెప్పకపోతే పిల్లలకి ఎట్లా తెలుసు? వాళ్ళు ఏం చూస్తారో అదే నేర్చుకుంటారు. అట్లాంటప్పుడు మనం వాటిపైన ఫోకస్ చేయకుండా ఎంతసేపు మన రిజల్ట్ ఎంత వచ్చింది, 10/10 GPA వచ్చింది, వాటిపైన ఫోకస్ ఉంది. ఇంకా వేరే దేనిపైన ఫోకస్ లేదు. పిల్లలు రేపటి ఫ్యూచర్. అట్లాంటి పిల్లలకి వీటిపైన అవగాహన ఇస్తుంటే ఇట్లాంటి క్రైమ్స్ జరగవు కదా. వాళ్ళు ఏం చూస్తున్నారు అదే జరుగుతుంది. రాష్ట్రంలో కూడా పోర్న్ సైట్స్ ఎన్ని ఎక్కువైనాయి అంటే పిల్లలు దానిపైన బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇవన్నీ అరికడితే ఇట్లాంటి జరగవు కదా, ఇన్సిడెంట్సే జరగవు కదా. సో ఇవన్నీ ఏం అరికట్టకుండా అది కరెక్టే మేడం. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి ఇక్కడ వచ్చారు మీరు, కరెక్టే. మరి ఎందుకు ఈ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయలేకపోతున్నారు? యాజమాన్యం లోపల లేదని చెప్పేసి సెక్యూరిటీ పోలీసులో ఇక్కడ నిల్చొని ఇస్తున్నారు కదా. లోపల లేకపోతే పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టారు? పేరెంట్స్ ప్రిన్సిపల్ లేరు, మేనేజ్మెంట్ లేరు, సాయంత్రం రండి అని చెప్తున్నారు. మేము ఏమన్నా ఫంక్షన్కి వచ్చామా సాయంత్రం వచ్చి కలిసిపోవడానికి? అంటే వాళ్ళే ప్రొటెక్షన్ ఇస్తున్నారు వాళ్ళకి. ఇంకా అట్లాంటప్పుడు మన న్యాయ వ్యవస్థని ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు కల్ప్రిట్స్ కి ఈ మా సామాన్య ప్రజలు ఎటు పోవాలి? మరి పేరెంట్స్ కి ఎవరు మీటింగ్ పెట్టారు? లోపల పేరెంట్స్ అందరికి కూడా మీటింగ్ వాళ్ళ టీచర్స్ తోని వాళ్ళతో వీళ్ళతో పెట్టించినట్టున్నారు. అందుకే మమ్మల్ని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా మేము ఇప్పుడు చేయబోతున్నాం. అమ్మ చెప్పండి, ఈ స్కూల్లో మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. హర్షిత్, నందన. ఏం చదువుతున్నారు? ఒక ఆయన 5, ఒక ఆమె 1. ఏమవుతారు నీకు? మన్మడు, మన్మరాలు. మరి ఈ రోజు ఈ సంఘటన జరిగింది ఇంత దారుణంగా. మరి ఫస్ట్ క్లాస్ పాప అంటున్నారు, ఇప్పుడు జరిగింది సెకండ్ క్లాస్ పాపకు కూడా. దాని మీద మీరేం చెప్తారు? మంచిగా చూడాలని చెప్తున్నాం, కోరుకుంటున్నాం. అదే సిస్టమ్ మంచిగా ఆయాలను పెట్టి మంచిగా చూడాలని చెప్తున్నాం అంతే. ఆ సార్ ఉన్నప్పుడు బాగుండేదమ్మా. అంటే ఇంతకు ముందు వేరే సార్ ఉన్నారా? ఆ సార్ చనిపోయింది కదా. ఆ సార్ ఉన్నప్పుడు బాగుండేది. మా పాపలు వేసిన కానీ నేనేగా ఇక్కడ తీసుకొచ్చేది. పిల్లలు నేర్చిన కాడి నుంచి 5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే తీసుకొచ్చేది. మరి 5 సంవత్సరాల నుంచి ఇలాంటివి ఏదన్నా జరిగిందా? జరగలేదు. కానీ ఇప్పుడు జరిగింది. మరి ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలి? మాకు ఆడపిల్లలకు న్యాయం కావాలి. ఇక్కడ ఫీజులు అవంతా ఎట్లుంటాయమ్మా? ఫీజుల సంగతి మనకు తెలియదు మేడం. వాళ్ళ అమ్మ నాయన కట్టుకుంటారు కదా, బిడ్డ అల్లుడు కట్టుకుంటారు. ఫీజులు బాగానే కడతారు మేడం. ఎందుకు కట్టరు? అంతా ఇంట్లో మంచి జాబ్ చేసే పిల్లలే ఉంటారు. తల్లిదండ్రులు జాబ్ చేసే పిల్లలే ఇంట్లో వర్క్ ఇస్తారు. అదేగా కోరుకోవడం, లక్షలు కట్టడం. ఇక్కడ దాదాపు ఎంత మంది ఆయాలు ఉంటారు మీకేమన్నా తెలుసా? తెలియదు మేడం. ఎందుకంటే మరి ఫీజులు కట్టి, ఇదేమో ప్రభుత్వ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్, పైసలు కట్టే బడి కదా. పైసలు కట్టే స్కూల్లో మరి ఖచ్చితంగా కూడా ఆయాలు అందరూ ఉంటారు. మరి చిన్న పిల్లలకు సెక్యూరిటీ ఇయ్యని ఆయాలు ఎందుకు మరి? అదే కదా, న్యాయం కావాలి. ఆడపిల్లలకు న్యాయం కావాలి మేడం. అదే అంటున్నా, న్యాయం కావాలి. ఇంత చిన్న పిల్లని దారుణంగా ఇది చేసిరంటే రేపు ఇంకా భవిష్యత్తు ఏంది? ఇప్పుడు లోపల మీరు మరి ప్రిన్సిపల్ ఇట్లా కలిస్తే మరి ఏం అడుగుతాం? ఇంకా మనకు ఇంగ్లీష్ రాదుగా మేడం. తెలుగు వాళ్ళకి తెలుగు వచ్చండి. మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అంతే. ఆ మాట అడుగుతారా? అడుగుతాం. భయమా మేడం? భయమా? ఇవాళ ఆ పాపకు జరగవచ్చు, ఇంకో పాపకు కూడా జరగవచ్చు. ఆడపిల్లలుగా చట్టం ఆడపిల్లలది. మరి ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. మరి నేరం జరిగినా నేరాన్ని ఎవరు బయటకు తీసుకురావాలి? ఇది ఇలాంటి సమస్య ఇంకెవరు పిల్లలకైనా జరిగితే ఎవరు కొట్లాడాలి? అందరూ నాకెందుకు
ఇప్పుడు వాళ్ళే దగ్గర అంతగానో వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తా ఉంటే ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి కూడా ప్రశ్నించట్లేదు, మమ్మల్ని అరెస్ట్ చేసి పంపిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా కూర్చోబెట్టి కల్పిస్తామని అన్నారు, అప్పటి వరకు యాజమాన్యమే లేదన్నారు, ఇప్పుడేమో అరెస్ట్ చేస్తా ఉన్నారు. పోలీసులే వాళ్ళకి సహకరిస్తున్నారు. అన్యాయం జరిగిన కాడ పోలీసులు న్యాయం చేయాలి కానీ అన్యాయానికి ఇప్పటి వరకు అయితే మరి లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర చాలా ఉద్రిక్తత కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా దారుణమైన సంఘటన జరగడం వల్ల అన్ని విద్యా సంస్థలు కావచ్చు, అలాగే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడికి వచ్చి చాలా ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. అదే విధంగా వాళ్ళందరినీ కూడా మరి పోలీస్ స్టేషన్ కి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం కూడా జరిగింది. కానీ లోపల చూసుకున్నట్లయితే మరి స్కూల్ లోపల కూడా పేరెంట్స్ అందరికీ, పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా మీటింగ్ అయితే మరి లోపల జరుగుతుంది. మరి లోపల జరుగుతున్నప్పుడు మరి పేరెంట్స్ కూడా కొంతమంది బయటికి రావడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తున్నారు మరి లోపల యాజమాన్యం ఏం చెప్తుంది, ఏం తీర్మానించుకుంటుంది అని అడిగితే గనక మరి ఆ పేరెంట్స్ చెప్తున్నారు మరి ఈ ఒక్కసారికి మమ్మల్ని నమ్మండి, మా స్కూల్ని నమ్మండి, మీ పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా, చీమ కూడా కుట్టకుండా మేము చూసుకునే బాధ్యత మాది. ఇప్పటి వరకు అయితే మరి ఇప్పుడు పొరపాటు జరగడము అది మాదే తప్పు అని చెప్పి కూడా యాజమాన్యం ఒప్పుకుంది. మాకు బాండ్ పేపర్ రాసిస్తామంటున్నారు, సంతకాలు చేస్తామంటున్నారు, అన్ని కూడా పేరెంట్స్ దగ్గర పెడతాము ప్రూఫ్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా, ఎలాంటి హాని జరగకుండా చర్యలు చేపడతామని చెప్పేసి కూడా యాజమాన్యం అయితే పేరెంట్స్ కు మాకు చెప్తున్నారు. కానీ మాకు నమ్మకాలు కుదరట్లేదు. కానీ అందుకే ప్రభుత్వము దిగి రావాల్సిందే. మరి ఇక్కడ ఈ స్కూలు పట్ల మాత్రము వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని, యాజమాన్యానికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఆ యువకుడు విద్యార్థి కావచ్చు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, అదే కాకుండా ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ఆయమ్మలతో సహా కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కూడా పేరెంట్స్ కోరుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ యాజమాన్యానికి స్కూల్ ని కూడా సీజ్ చేసి వాళ్ళని సస్పెండ్ చేసి కూడా మాకు న్యాయం జరిపించాల్సిందిగా కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే యాజమాన్యం చెప్పే మాటల మీద మాకు నమ్మకాలు లేవని చెప్పేసి కూడా మరి పిల్లల తల్లిదండ్రులు అయితే చెప్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.